బీఆర్ఎస్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా చిట్చాట్లో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో వ్యతిరేక తీర్పు వస్తున్నారు. సొంత జిల్లాలో పార్టీని గెలిపించుకునేందుకు రేవంత్ గింగిరీలు తిరుగుతున్నారని, కొడంగల్లో గల్లీ గల్లీ తిరుగుతున్నారని విమర్శించారు. రేవంత్ పై చిల్లరి మాటలు, ఉద్దర హామీలన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు మోసం సినిమా పార్ట్ 2 చూపిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం 1, లోక్సభ ఎన్నికల్లో పార్ట్ 2 చూపిస్తున్నారన్నారు. లోక్సభ ఎన్నికల్లో గట్టెక్కడానికే రేవంత్ అష్టకష్టాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ చెబుతున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. రేవంత్ మోదీ లైన్లో పనిచేస్తున్నారా లేక రాహుల్ లైన్లో పనిచేస్తున్నారా అనేది అర్థం కావడం లేదన్నారు. రేవంత్ రెడ్డి వైఖరి మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందని, ఆయన కేబినెట్లో ఒక్క మైనార్టీ మంత్రి లేరని చెప్పారు. రేవంత్ త్వరలోనే బీజేపీలో చేరుతారన్న తన వ్యాఖ్యలపై ఆయన స్పందించడం లేదన్నారు. సికింద్రాబాద్ ఖచ్చితంగా పద్మరావు, చివెళ్లలో కాసాని గెలుపు ఖాయమన్నారు. ప్రస్తుతం మోసపోయామని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. తెలంగాణలో రైతు భరోసా లేదని, అసలు ఈ ప్రభుత్వం వల్ల రైతుకే భరోసా లేదన్నారు కేటీఆర్. ఎన్నికల్లో మోదీకి 200 నుంచి 220 సీట్లు కూడా దాటవన్నారు. తెలంగాణలో మనం శాసించే స్థితిలో ఉండాలంటే బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లను ప్రజలు ఇవ్వాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ ప్రజలకు ఒక గాయమని, కాకతీయ తోరణాన్ని అవమానించిన రేవంత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పార్టీ విడిచి వెళ్లిన వారిని మళ్లీ బీఆర్ఎస్లోకి రానివ్వమని, లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో చాలా పెద్ద మార్పులు ఉంటాయన్నారు. తమకున్న సమాచారంతో ఏపీలో సీఎం జగన్ గెలిచే అవకాశం ఉందని తెలిపారు.